శాంతి 5/9/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇక్కడ మీకు ప్రవృత్తి మార్గంలోని ప్రేమ లభిస్తుంది. ఎందుకంటే తండ్రి నా పిల్లలారా అని హృదయపూర్వకంగా పిలుస్తారు. తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. ఈ ప్రేమను దేహధారి గురువులు ఇవ్వలేరు. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధిలో జ్ఞాన ధారణ జరుగుతుంది? చురుకైన బుద్ధి కల పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి? జవాబు: వీరికి ఇతరులకు వినిపించాలి అనే ఆసక్తి ఉంటుంది. వారి బుద్ధి బంధుమిత్రులు మొదలైన వారి వైపు భ్రమించదు. చురుకైన బుద్ధి కలవారు చదువుకునే సమయంలో ఎప్పుడు ఆవలించడము మొదలైనవి చెయ్యరు. పాఠశాలలో ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోరు. ఏ పిల్లలైతే వేడి పెనము వలె కూర్చుంటారో, ఎవరి బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంటుందో వారు జ్ఞానాన్ని అర్థం చేసుకోరు. వారికి తండ్రిని స్మృతి చేయడం చాలా కష్టం. ఓం శాంతి. ఇది తండ్రి పిల్లల మిలన మహోత్సవము, గురు శిష్యుల మిలనం కాదు. ఆ గురువులకు వీరు మా శిష్యులు లేక అనుచరులు లేక జిజ్ఞాసులు అనే దృష్టి ఉంటుంది. అనగా అది చులకన దృష్టి కదా. వారు ఆ తేలిక దృష్టితోనే చూస్తారు, ఆత్మను చూడరు. వారు శరీరాలనే చూస్తారు. శిష్యులు కూడా దేహ అభిమానులుగానే కూర్చుంటారు. వారిని తమ గురువులుగా భావిస్తారు. మా గురువులు అను దృష్టియే ఉంటుంది. గురువులను గౌరవిస్తారు. ఇక్కడైతే చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ తండ్రియే పిల్లలను గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఈ పిల్లలను చదివించాలి అనే ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో, బేహద్దు చరిత్ర భూగోళాలు పిల్లలకు అర్థం చేయించాలి అని తండ్రికి తెలుసు. ఆ గురువుల హృదయంలో వీరు నా పిల్లలు అనే ప్రేమ ఉండదు. తండ్రికి పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంటుంది. పిల్లలకు కూడా తండ్రి పైన చాలా ప్రేమ ఉంటుంది. బాబా మనకు సృష్టి చక్ర జ్ఞానాన్ని వినిపిస్తారు అని పిల్లలైనా మీకు తెలుసు. ఆ గురువులు ఏం నేర్పిస్తారు? అర్ధకల్పం శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ, భక్తిలో కర్మకాండలు చేస్తూ, గాయత్రి మంత్రము, సంధ్యా వందనము మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. మనకు ఇంతకు ముందు తండ్రి గురించి ఏమాత్రం తెలియదు. మనం కూడా సర్వవ్యాపి అని అనేవారం. ఎప్పుడైనా పరమాత్మ ఎక్కడున్నారు అని అడిగితే వెంటనే సర్వవ్యాపి అని చెప్పేవారు. మనుషులు మీ వద్దకు వచ్చినప్పుడు ఇక్కడ ఏం నేర్పిస్తారు అని అడుగుతారు. మేము రాజయోగమును నేర్పిస్తాము. దీని ద్వారా మీరు మానవుల నుండి దేవతలుగా అనగా రాజులుగా అవ్వగలరని చెప్పండి. మేము మానవుల నుండి దేవతలుగా అయ్యే శిక్షణ ఇస్తాము అని చెప్పే ఏ సత్సంగము ఉండదు. దేవతలు సత్యుగంలో ఉంటారు, కలియుగంలో మనుష్యులు ఉన్నారు. మేమిప్పుడు మీకు పూర్తి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాము. దీని ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. అంతేకాక పావనంగా అయ్యేందుకు చాలా మంచి యుక్తిని తెలుపుతాము. ఇలాంటి ఉపాయం మరెవ్వరూ తెలియజేయలేరు. ఇది సహజ రాజయోగము. తండ్రి పతిత పావనుడు, వారు సర్వశక్తివంతులు కూడా. కనుక వారిని స్మృతి చేయుట ద్వారానే పాపాలు భస్మం అవుతాయి. ఎందుకంటే ఇది యోగాగ్ని కదా. కావున ఇక్కడ క్రొత్త విషయాలను నేర్పిస్తామని చెప్పండి. ఇది జ్ఞాన మార్గము. జ్ఞాన సాగరులు ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞానము వేరు, భక్తి వేరు. జ్ఞానము నేర్పించేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వారే జ్ఞాన సాగరులు. స్వయంగా వారే వచ్చి నేను సర్వులకు తండ్రిని, బ్రహ్మ ద్వారా మొత్తం సృష్టిని అంతటినీ పావనంగా చేస్తాను అని తన పరిచయాన్ని ఇస్తారు. సత్యుగం పావన ప్రపంచం, కలియుగం పతిత ప్రపంచం. కావున ఇది సత్యుగము ఆది మరియు కలియుగ అంత్యముల సంగమ యుగం. దీనిని లీపు యుగము అని కూడా అంటారు.
దీనిని మీరు జంప్ చేసి దాటుకుంటారు. ఎక్కడికి? పురాతన ప్రపంచం నుండి క్రొత్త ప్రపంచంలోకి జంప్ చేస్తారు. అక్కడి నుండి మెల్లమెల్లగా క్రిందకు దిగుతూ వచ్చారు. ఇక్కడైతే మీరు చీచీ ప్రపంచం నుండి క్రొత్త ప్రపంచానికి ఒకేసారి జంప్ చేస్తారు. నేరుగా పైకి వెళ్ళిపోతారు. పాత ప్రపంచాన్ని వదిలి మీరు క్రొత్త ప్రపంచానికి వెళ్తారు. ఇది అనంతమైన విషయం. అనంతమైన పాత ప్రపంచంలో అనేక మంది మనుషులు ఉన్నారు. క్రొత్త ప్రపంచంలో అయితే చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. దానిని స్వర్గం అని అంటారు. అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు. కలియుగంలో అందరూ అపవిత్రంగా ఉన్నారు. రావణుడు అపవిత్రంగా తయారు చేశాడు. మీరిప్పుడు రావణ రాజ్యంలో లేక పాత ప్రపంచంలో ఉన్నారు అని అందరికీ అర్థం చేయిస్తారు. మొదట రామరాజ్యంలో ఉండేవారు, దానిని స్వర్గం అని అనేవారు. మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి ఎలా క్రిందకు పడిపోయారో మీరు తెలుపగలరు. బుద్ధివంతులైన వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఎవరి బుద్ధిలోకి ఇది రాదో వారు వేడి పెనంపై ఏది నిలువనట్లు అటు ఇటు చూస్తూ ఉంటారు. అటెన్షన్తో వినరు. నీవు వేడి పెనం వలె ఉన్నావు అని అంటారు కదా. వేడి పెనం పైన నీటి చుక్క పడినా జారిపోతుంది. అలాగే సన్యాసులు కూడా కథ వినిపించినప్పుడు ఎవరైనా తూగితే లేక ఎటువైపు అయినా చూస్తూ ఉంటే తక్షణం వారిని ఏం వినిపించాను చెప్పండి అని అడుగుతారు. తండ్రి కూడా అందరినీ చూస్తుంటారు, ఎవరు వేడి పెనం వలె కూర్చోలేదు కదా అని. చాలామంది చురుకైన పిల్లలు చదువుకునే సమయంలో ఎప్పుడు ఆవలించరు. పాఠశాలలో కూడా కళ్ళు మూసుకొని కూర్చోవడం నియమం కాదు. జ్ఞానమును ఏమాత్రం అర్థం చేసుకోలేని వారికి తండ్రిని స్మృతి చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మరి పాపం ఎలా నశిస్తుంది? చురుకైన బుద్ధి కలవారు చాలా బాగా ధారణ చేసి ఇతరులకు వినిపించాలి అని ఆసక్తిని ఉంచుకుంటారు. జ్ఞానము లేకపోతే బుద్ధి బంధుమిత్రుల వైపు భ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడైతే అందరినీ మర్చిపోవాలి అని తండ్రి చెప్తారు. అంతిమ సమయంలో ఏమీ గుర్తు రాకూడదు. బాబా సన్యాసులు మొదలైన వారిని చూశారు. బ్రహ్మబాబా మంచి మంచి బ్రహ్మజ్ఞానులు ఉదయమే లేచి కూర్చొని బ్రహ్మ మహాతత్వాన్ని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. వారి వద్ద శాంతి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వారు బ్రహ్మంలో లీనమైతే అవ్వలేరు. మళ్ళీ తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. తండ్రి అర్థం చేయించారు. వాస్తవానికి కృష్ణుని మహాత్మ అని అంటారు. మానవులైతే తెలుసుకోకనే మహాత్మా అని ఊరికే అనేస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణుడు సంపూర్ణ నిర్వికారి, కానీ అతన్ని సన్యాసి అని అనరు, దేవత అని అంటారు. సన్యాసి అన్న లేక దేవత అన్న అందులో అర్థం ఉంది. ఇతడు దేవతగా ఎలా అయ్యాడు? సన్యాసి నుండి బ్రహ్మ దేవతగా అయ్యాడు. బేహద్దుగా సన్యసించిన తర్వాత అన్ని వికారాలు వదిలేసిన తర్వాత మళ్ళీ క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. వారైతే హద్దు సన్యాసం చేస్తారు, బేహద్దులోకి వెళ్ళలేరు. హద్దులోనే వికారాల ద్వారా పునర్జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. బేహద్దు అధికారులుగా అవ్వజాలరు. రాజా రాణులుగా ఎప్పటికీ అవ్వలేరు. ఎందుకంటే వారి ధర్మమే వేరు. సన్యాస ధర్మం దేవీ దేవత ధర్మం కాదు. తండ్రి చెప్తున్నారు, నేను అధర్మాన్ని వినాశనం చేసి దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తాను. వికారాలు అధర్మమే కదా. అందువలన వీటన్నింటినీ వినాశనం చేసి ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపించేందుకు నేను రావాల్సి ఉంటుంది అని తండ్రి చెప్తున్నారు. భారతదేశంలో సత్యుగం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది. ఆ ధర్మమే మళ్ళీ అధర్మంగా అవుతుంది. మీరు ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తున్నారు. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోవాలి. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి.
ఎలాగైతే భక్తులు ఉదయమే లేచి ఏకాంతంగా కూర్చొని మాలను జపిస్తారో అలా మీరు కూడా లేస్తూ కూర్చుంటూ నేను ఆత్మను అని పక్కాగా అభ్యాసం చేయాలి. మీరైతే రోజంతటి లెక్కాచారాన్ని చూసుకుంటారు. ఫలానా సమయంలో ఇంత స్మృతి చేశాను, రోజంతా ఇంత సమయం స్మృతి ఉంది అని టోటల్ను చూసుకుంటారు. వారైతే ఉదయమే లేచి మాలను తిప్పుతారు. కొందరు సత్యమైన భక్తులు కానివారు కూడా ఉంటారు. కొందరి బుద్ధి బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. భక్తి ద్వారా లాభం ఏమీ లభించదని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇది జ్ఞానం. దీని ద్వారా చాలా లాభం కలుగుతుంది. మీది ఇప్పుడు ఉన్నతమయ్యే కళ. క్షణ క్షణము మన్మనాభవాన్ని తండ్రి చెప్తారు. ఈ పదము భగవద్గీతలో కూడా ఉంది, మన్మనాభవ అని. కానీ దాని అర్థముని ఎవ్వరూ వినిపించలేరు, జవాబు ఇవ్వడము రాదు. వాస్తవంగా స్వయాన్ని ఆత్మగా భావించి దేహ ధర్మాలన్నీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయమని అర్థం కూడా వ్రాయబడి ఉంది. భగవాను వాచ్ అని ఉంది కదా, కానీ వారి బుద్ధిలో కృష్ణ భగవానుడు అని ఉంది. అతడు దేహధారి, పునర్జన్మలు తీసుకుంటాడు కదా, అతడిని భగవంతుడు అని ఎలా అనగలరు? కావున సన్యాసులు మొదలైన వారెవ్వరి దృష్టి తండ్రి మరియు పిల్లల రూపంలో ఉండదు. గాంధీని కూడా బాపూజీ అని అనేవారు, కానీ తండ్రి పిల్లలకున్న సంబంధం అని అనరు. గాంధీ కూడా సాకారంలో ఉండేవారు కదా. మీకైతే స్వయాన్ని ఆత్మగా భావించమని అర్థం చేయించారు. బ్రహ్మలో కూర్చొని ఉన్న తండ్రి బేహద్దు బాపూజీ. లౌకిక మరియు పారలౌకిక తండ్రులు ఇరువురి ద్వారా వారసత్వం లభిస్తుంది. గాంధీ ద్వారా ఏమీ లభించలేదు. భారత రాజధాని తిరిగి లభించింది, కానీ దానిని వారసత్వం అని అనరు. సుఖం లభించాలి కదా. వారసత్వము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శరీరానికి ఉండే హద్దు, తండ్రి ద్వారా వారసత్వం. రెండవది ఆత్మల తండ్రి, బేహద్దు తండ్రి ద్వారా వారసత్వం. బ్రహ్మ ద్వారా కూడా ఏ వారసత్వము లభించదు. వారు ప్రజాపితగా ఉండవచ్చు, వారినే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ముత్తాతలకు తాత అని అంటారు. నా ద్వారా కూడా మీకు ఏ వారసత్వము లభించదు అని బ్రహ్మ స్వయంగా చెప్తాడు. నా ద్వారా లభించదని స్వయంగా చెప్పినప్పుడు మరి గాంధీ ద్వారా ఏ వారసత్వం లభిస్తుంది? ఏమీ లభించదు. ఆంగ్లేయులైతే వెళ్ళిపోయారు. రాజధానిలో వారు ఉన్నప్పుడైనా కొంత సుఖం ఉండేది. ఆంగ్లేయుల పాలనలో ఇప్పుడేముంది? ఉపవాస సత్యాగ్రహాలు, పికెటింగ్లు, ధర్నాలు, స్ట్రైక్లు మొదలైనవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి భయము లేదు. పెద్ద పెద్ద అధికారులను కూడా చంపుతున్నారు. సుఖానికి బదులు ఇంకా దుఃఖమే ఉంది. కావున బేహద్దు విషయాలు ఇక్కడే ఉన్నాయి. మొట్టమొదట మేము ఆత్మలు, శరీరం కాదు అను పాఠాన్ని దృఢంగా నిశ్చయం చేసుకోమని తండ్రి చెప్తున్నారు. తండ్రి మిమ్మల్ని దత్తు తీసుకున్నారు. మీరు దత్తు తీసుకోబడిన పిల్లలు. జ్ఞాన సాగరులైన తండ్రి వచ్చారు అని, సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తారు అని మీకు తెలియజేయబడింది. మరెవ్వరూ అర్థం చేయించలేరు. దేహ సహితంగా దేహ ధర్మాలన్నీ మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తారు. తప్పకుండా సతో ప్రధానంగా అవ్వాల్సి ఉంటుంది. పాత ప్రపంచం వినాశనం అవ్వాల్సిందేనని కూడా మీకు తెలుసు. క్రొత్త ప్రపంచంలో చాలా కొద్ది మందే ఉంటారు. కోటాను కోట్ల ఆత్మలెక్కడా? 9 లక్షల ఆత్మలెక్కడా? ఇంతమంది ఎక్కడికి వెళ్తారు? ఆత్మలైన మనమందరము పైన ఉండేవారము అని, మళ్ళీ పాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చాము అని మీ బుద్ధిలో ఉంది. ఆత్మనే పాత్రధారి అని అంటారు. ఈ శరీరంతో ఆత్మ పాత్ర చేస్తుంది. ఆత్మకు అవయవాలైతే కావాలి కదా. ఆత్మ ఎంత చిన్నది. 84 లక్షల జన్మలు లేనే లేవు. ఒకవేళ ప్రతి ఒక్కరూ 84 లక్షల జన్మలు తీసుకుంటే మళ్ళీ అదే పాత్రను ఎప్పుడు ఎలా చేస్తారు? గుర్తుండదు కదా. స్మృతిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. 84 జన్మలు కూడా మీకు గుర్తుండవు, మర్చిపోతారు.
పిల్లలైనా మీరిప్పుడు తండ్రిని స్మృతి చేసి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఈ యోగ అగ్ని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. బేహద్దు తండ్రి ద్వారా కల్పకల్పము బేహద్దు వారసత్వమును మీరు తీసుకుంటాము అని నిశ్చయం ఉంది. ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసులుగా ఎందుకు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, ఎందుకంటే పతిత పావనుడను నేను ఒక్కరినేనని తండ్రి చెప్తున్నారు. మీరు తండ్రిని పతిత పావన అని పిలిచారు కదా, కావున పావనంగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. దేవతలు పావనంగా ఉంటారు, మనుషులు పతితంగా ఉంటారు. పావనంగా అయ్యి మళ్ళీ శాంతిధామంలోకి వెళ్ళాలి. మీరు శాంతిధామానికి వెళ్ళాలనుకుంటున్నారా లేక సుఖధామానికి రావాలనుకుంటున్నారా? సుఖము కాకి రెట్టతో సమానం. మాకు శాంతి కావాలి అని సన్యాసులు చెప్తారు. కావున వారు సత్యుగంలోకి ఎప్పటికీ రాలేరు. సత్యుగంలో ప్రవృత్తి మార్గధర్మం ఉండేది. దేవతలు నిర్వికారులుగా ఉండేవారు. వారే పునర్జన్మలు తీసుకుంటూ పతితంగా అవుతారు. ఇప్పుడు నిర్వికారులుగా అవ్వాలి అని తండ్రి చెప్తున్నారు. స్వర్గంలోకి వెళ్ళాలి అంటే నన్ను స్మృతి చేస్తే మీ పాపాలన్నీ సమాప్తం అవుతాయి, పుణ్యాత్మలుగా అవుతారు. తర్వాత శాంతిధామము సుఖధామాలకు వెళ్తారు. అక్కడ శాంతి ఉండేది, సుఖం కూడా ఉండేది. ఇప్పుడు దుఃఖధామంగా ఉంది. మళ్ళీ తండ్రి వచ్చి దుఃఖధామాన్ని వినాశనం చేసి సుఖధామాన్ని స్థాపిస్తున్నారు. చిత్రం కూడా ఎదురుగా ఉంది. మీరు ఇప్పుడు ఎక్కడ నిలబడి ఉన్నారో చెప్పండి. ఇది కలియుగ అంత్యము, వినాశనం సన్ముఖంలో ఉంది. కొద్ది భూభాగమే మిగులుతుంది. ఇన్ని ఖండాలు అక్కడ ఉండవు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళం అంతా తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది పాఠశాల. భగవాను వాచ మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వవలసి ఉంటుంది. ఇది కలియుగం. మళ్ళీ సత్యుగంలోకి వెళ్ళాలి. అక్కడైతే సుఖమే సుఖం ఉంటుంది. ఒక్కరినే స్మృతి చేయడం అవ్యభిచారి స్మృతి. శరీరాన్ని కూడా మర్చిపోవాలి. శాంతిధామం నుండి వచ్చారు, మళ్ళీ శాంతిధామంలోకి వెళ్ళాలి. అక్కడికి పతితులు ఎవ్వరూ వెళ్ళలేరు. తండ్రిని స్మృతి చేస్తూ పావనంగా అయ్యి మీరు ముక్తిధామంలోకి వెళ్తారు. దీనిని చాలా బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇన్ని చిత్రాలు ఉండేవి కావు. చిత్రాలు లేకున్నా సంక్షిప్తంగా అర్థం చేయించేవారు. ఈ పాఠశాలలో మానవుల నుండి దేవతలుగా అయి వెళ్ళాలి. ఇది క్రొత్త ప్రపంచం కొరకు ఇవ్వబడే జ్ఞానం. దీనిని తండ్రి ఇస్తారు కదా, కావున తండ్రి దృష్టి పిల్లలపై ఉంటుంది. మనం ఆత్మలను చదివిస్తాము. మాకు బేహద్దు తండ్రి అర్థం చేస్తున్నారు అని. వారి పేరు శివబాబా అని మీరు కూడా తెలియజేస్తారు. కేవలం బేహద్దు బాబా అని అన్నా తికమక పడతారు. ఎందుకంటే బాబాలు అనేక మంది తయారైపోయారు కలియుగంలో. మున్సిపాలిటీ మేయర్ని కూడా బాబా అని అంటారు. నేను ఇతడిలో వస్తాను బ్రహ్మలు, అయినా నా పేరు శివునిగానే ఉంటుంది అని తండ్రి చెప్తున్నారు. నేను ఈ బ్రహ్మరథం ద్వారా మీకు జ్ఞానం ఇస్తాను. నేను ఇతన్ని దత్తత తీసుకున్నాను. ఇతనికి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టాను. ఇతన్ని కూడా నా ద్వారా వారసత్వానికి అధికారిగా చేస్తాను. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు పాత ప్రపంచం నుండి క్రొత్త ప్రపంచంలోకి జంపు చేసే సమయం. అందువలన ఈ పాత ప్రపంచాన్ని అనంతంగా సన్యసించాలి. దీనిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, చదువుపై పూర్తిగా గమనం ఇవ్వాలి. పాఠశాలలో కళ్ళు మూసుకొని కూర్చోవడం నియమం కాదు. చదువుకునే సమయంలో బుద్ధి అటు ఇటు భ్రమించరాదు అని, ఆవులింతలు రాకూడదు అని గమనం ఉంచాలి. విన్న దానిని ధారణ చేస్తూ ఉండాలి. వరదానం, ఆత్మిక నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయే స్వరాజ్య అధికారుల నుండి విశ్వరాజ్య అధికారి భవ. సంగం యుగంలో ఎవరైతే తండ్రి వారసత్వానికి అధికారులుగా ఉంటారో వారే స్వరాజ్య అధికారులుగా మరియు విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. ఈరోజు స్వరాజ్యం ఉంది, రేపు విశ్వరాజ్యం ఉంటుంది.
ఇది ఈరోజు మరియు రేపటి విషయమే. ఇటువంటి అధికారి ఆత్మలు ఆత్మిక నశలో ఉంటారు. అంతేకాక ఈ నశ పాత ప్రపంచాన్ని సహజంగా మరపింపచేస్తుంది. అధికారులు ఎప్పుడు ఏ వస్తువుకు, వ్యక్తికి, సంస్కారానికి ఆధీనులుగా అవ్వరు. వారు హద్దు విషయాలను వదలాల్సిన పని ఉండదు, అవి స్వతహాగానే వదిలిపోతాయి. స్లోగన్: ప్రతి సెకండు, ప్రతి శ్వాస, ప్రతి ఖజానాను సఫలం చేసుకునే వారే, అంటే సద్వినియోగం చేసుకునే వారే సఫలతా మూర్తులుగా అవుతారు. అవ్యక్త ఇషారా: ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకుని అనుభవం చేయించటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే స్వయం యుక్తియుక్తగా, సంపన్నంగా, నాలెడ్జ్ఫుల్ మరియు సదా సక్సెస్ఫుల్ అనగా సఫలతా మూర్తిగా అవుతారో అప్పుడే ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితి, ఎటువంటి కోరికలు లేని వారిగా కాగలరు. ఎవరు స్వయం సఫలతామూర్తి కాలేదో వారు అనేక ఆత్మల యొక్క సంకల్పాలను కూడా సఫలం చేయలేరు. ఎవరైతే సంపన్నంగా ఉండరో వారికి తప్పనిసరిగా కోరికలు ఉంటాయి. ఎందుకంటే సంపన్నంగా అయిన తర్వాతనే ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితి రాగలదు. ఓం శాంతి.